ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ ఇవాళ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు అండి. ఎప్పుడు చేసుకునే పల్లి పచ్చడి లాగా కాకుండా పెసరట్టుకు బెస్ట్ కాంబినేషన్ టమాటో అల్లం పచ్చడి. భలే ఉంటుంది టేస్ట్. దీనికోసం కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో మెంతులు, ఎక్కువ ఆనియన్స్ అండి. అంటే ఒక మంచి నేను 4 మెంబర్స్ కోసం చేస్తున్నాను కనుక పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. అండ్ దీనికి సరిపడా ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ ఉండదు. అండ్ మంచిగా ఒక 2 ఇంచెస్ అల్లం ముక్క కూడా వేసుకుందాం అనమాట. అండ్ ఎండుమిర్చి ఒక 7 to 8 ఎండుమిర్చిస్ వేసుకుంటున్నాను. అండ్ ఇంకా మీ కారంకి తగ్గట్టు మీరు వేసేసుకోండి. నేనైతే ఎండుమిర్చి అండ్ కొంచెం చింతపండు, ఎంత టమాటోస్ వేసినా కూడా ఆ చింతపండు పులుపు అనేది పడాల్సిందే. సో కొంచెం ఆనియన్ వేగడానికి టైం పడుతుంది కనుక కొంచెం ఆనియన్ని గోలించుకుంటున్నాను అనమాట. అండ్ దీంట్లోకి ఒక పెద్ద సైజు 4 టమాటోస్ని కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను. ఇది కంప్లీట్గా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు, మంచిగా వేగిపోతే చాలు. అండ్ కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా వేగిపోయేలా చూసుకుందామండి. ఇది ఇంత ఇలా వేగిపోతే సరిపోతుంది మనకి, ఎందుకంటే ఎట్లాగో గ్రైండ్ చేస్తాం, బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది మంచిగా వేగిపోతే సరిపోతుంది. ఇంకా కొంచెం చల్లారి పెట్టుకొని సాల్ట్ వేసేసుకుందాము. నెక్స్ట్ ఇంకొక దాంట్లో కొన్ని పుట్నాలు, జస్ట్ బైండింగ్ కోసం కొన్ని పుట్నాలు వేసేసుకొని ఇదంతా కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మనకి టమాటో అల్లం పచ్చడి అనేది రెడీ అయిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి నార్మల్గా కర్ణాటక సైడ్ వెళ్తే ఇలాంటి చట్నీస్ పెడుతూ ఉంటారనమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుంది, హోటల్ స్టైల్లో. స్పెషల్లీ పెసరట్టుకి, ఇడ్లీ దోశకి, దేనికైనా బాగుంటుంది. స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ చట్నీ.